గాలి వినోద్ వీడెవడో అసలు వీడెప్పుడు కనిపించలేదు. ప్రొఫెసర్ ఏదో అంటున్నారు. గాలి వినోద్ వీడు ఇప్పుడేదో లొల్లి తక్కువ ఉన్నట్టు ఈ అల్లు అర్జున్ ఇష్యూపై వీళ్ళకు ఒక సందు దొరికింది. మరి ప్రభుత్వం వీళ్ళని ప్రోత్సహిస్తుందో లేకపోతే ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నారో ఏందో తెలియదు. కానీ అదొక చిన్న ఇష్యూని పట్టుకొని ఇంకా వేరే తిరిగా ప్రాంతాల వారిగా లొల్లి పెట్టాలా, గొడవలు పెట్టాలా. వీడు ఏమంటుండు, తెలుగు సినీ పరిశ్రమను మొత్తము సంక్రాంతిలోపు సరుకొని బొమ్మని అంటాడు వీడు. మరి వీడు ముఖ్యమంత్రి అసలు వీడు ఎప్పుడు కనిపించలేదు. గాలి వినోదో ఏ వినోదో ఎవడో కానివాడు. అసలు వీడికి ఏం అవసరం అబ్బా? వాళ్ళని పొమ్మనడానికి నువ్వెవడివి అసలు? నువ్వెవడివి అసలు? ముందు సినిమా ఇండస్ట్రీ నువ్వు చెప్పినట్టు పోవాలా? నువ్వు చెప్పినట్టు అసలు నువ్వెవడి ముందు? నీ వెనక ఎవడు మాట్లాడిస్తుండో నీతోటి? నువ్వు ఎవడిచ్చిన ప్యాకేజీ తీసుకొని మాట్లాడుతున్నావు? నీకేం రైట్స్ ఉన్నాయి మాట్లాడడానికి? వాళ్ళకు ఇన్ని రోజుల నుంచి మరి దశాబ్దాల తరబడి సినిమా ఇండస్ట్రీ స్థిరపడింది ఇక్కడ. నువ్వు చెప్పంగానే వాళ్ళు వెళ్ళిపోవాలా? నీకేం రైట్స్ ఉన్నాయి? నీ స్థాయి ఏంది? నీ కేటగిరీ ఏంది? నీకేం సంబంధం? ముఖ్యమంత్రివా, గవర్నర్వా? ఏం సంబంధం ఉంది? నువ్వెవడివిరా అసలు వాళ్ళని పొమ్మనడానికి? నువ్వు వాళ్ళని కాదు, ఎవరిని పొమ్మనే అధికారం నీకు కానీ, ముఖ్యమంత్రి కానీ, గవర్నర్ కానీ, హైకోర్టు కానీ లేదు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, ఎవడైనా ఎప్పుడైనా ఇష్టం ఉన్నట్టు వస్తారు పోతారు, అంతే తప్ప వెళ్ళిపో అనడానికి నువ్వెవడివి? ముందు నువ్వెళ్ళిపో. సినిమా ఇండస్ట్రీ చదువుకొని పొమ్మనడానికి నువ్వెవడివి అసలు? ఏమన్నా తెలివిన అదరానికి ఏమన్నా? గాలి వినోద్ అంట వీడెవడో, మరి వీడు అడ్వకేటా ఏంది? వీడు ప్రొఫెసరా? అసలు వీడికి ఏమన్నా కొంచెమన్నా బుర్ర పనిచేస్తుందా? లేకపోతే కోటర్ దాగి మాట్లాడిండా, చీప్ లిక్కర్ దాగి మాట్లాడుతుండా? వీడు ఏం మాట్లాడుతుండా? వీనికి ఏమైనా అర్థమవుతుందా? అసలు నీకేం సంబంధం రా? ఎవడెక్కడ ఉంటే నీకేం సంబంధము? మరి వీళ్ళని ఎలా కొడితే మరి ఆంధ్ర ఉన్న వాళ్ళని తెలంగాణ మరి వాళ్ళు ఎలా కొడతారు కదా? మా అమెరికాలో ఉన్న మన తెలంగాణ వాళ్ళు ఎలా కొడతారు కదా? ఎన్నో దేశాలకు పోయారు. మరి ఆంధ్రోళ్ళు వెళ్ళిపో అంటే మరి అమెరికా వాడు ఏమంటాడు? మీరు వెళ్ళిపోరా అన్నారా? అసలు వీనికి ఏమన్నా మెంటల్ ఏమన్నా పనిచేస్తుందా? ఏమన్నా బుర్ర నీకేమన్నా ఉల్టా తిరుగుతున్నా? అదరా తలకాయ కారికాలలో ఉందా? మెదడేమన్నా మొక్కలకి వచ్చిన ఆదరా నీకేమన్నా? అసలు ఏమన్నా తెలివినా ఆదరా నీకేమన్నా? అసలు నువ్వు వెళ్ళిపో అనడానికి నువ్వెవడిరా అసలు? వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. తట్టబుట్ట చదువుకొని పో అంటే నువ్వెవడు? అంత పోటుగానువా నువ్వేమన్నా? అంత తురుముగానువా నువ్వేమన్నా? నువ్వు ప్రాంతాల మధ్య ఏదో వాళ్ళు కలిసి మెలిసి ఆంధ్రోళ్ళు, తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో బతకడానికి వచ్చారు. ఎవరు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, ఎవరు ఇష్టం ఉన్నప్పుడు పోతారు. వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా. నువ్వు పో అంటే అయిపోతుందా? అక్కడ డివైడ్ అయిపోయింది ఆంధ్ర. వాళ్ళు రమ్మంటున్నారు, వీళ్ళు ఇష్టం ఉంటే పోతారు, లేకుండా లేదు. వాళ్ళు చూసుకునే ముచ్చట అది. నీకు సంబంధం ఏముందిరా అసలు? నాకు అర్థం కాదు. నీకేమన్నా తాగి మాట్లాడుతున్నావా? ఏమన్నా చీప్ లిక్కర్ బాటిల్ ఏమన్నా తాగినావా నువ్వేమన్నా? అసలు ఎవడివి నువ్వు అసలు? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కలిసిమెలిసి వాళ్ళని విడదీసి రెచ్చగొట్టి పీక్ చేసి వాళ్ళని ఎలాగొడతా? నీకు వచ్చేది ఏముంది? వాళ్ళు నీకేమైనా సంబంధం ఉందా? వాళ్ళు పోయేటప్పుడు పోతారు, వాళ్ళు రమ్మంటారు, వాళ్ళు పోయేటప్పుడు పోతారు. నీకేమైనా సంబంధం ఉందా అసలు? ఎవడు మాట్లాడిస్తుందా నీ వెనకకెళ్ళి? నువ్వు ఎంత ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నావు? ఎవడన్నా మాట్లాడమంటే ఆడు ఉచ్చదాగమంటే నువ్వు ఉచ్చదాగుతావా? ఈ చిప్పుకు మాట. ప్రాంతాల మధ్య విభేదాలు ఏదో కలిసిమెలిసి ఆంధ్ర వాళ్ళు కూడా లక్షల మంది ఉన్నారు. ఒక సినిమా యాక్టర్ని వెళ్ళిపోంటే మరి మిగతా ఆంధ్ర వాళ్ళని నిలగొడతావా నువ్వు? ఇంకా దమ్ముందా? 20 లక్షల మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సినిమా యాక్టర్లు చాలా ఏళ్ళ నుంచి చేయడం, వాళ్ళ ఆంధ్రోళ్ళు ఎట్లయితారు? వాళ్ళు 20-30 ఏళ్ళు స్టూడియోలు కట్టుకున్నారు, 40 ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్ళు ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే సినిమాలు తీస్తున్నారు. వాళ్ళ ఆంధ్రోళ్ళని వాళ్ళ మీద నువ్వు ఆంధ్రోళ్ళని కన్ఫర్మ్ చేయడానికి నువ్వేవాడు అసలు? వాళ్ళ ఆంధ్రోళ్ళు ఎట్లయితారు? సరే ఆంధ్రోళ్ళు అయినా కూడా నువ్వు ఎలాగొట్టు. ఆంధ్రోళ్ళు సభ్యత్వం ఉంటే అక్కడ ఓట్లు వేసి ఎలాగొట్టు.
నీకు ఆ తెలివి లేకుండా సినిమా సినిమా హీరోల మీద పడే సినిమా వాళ్ళ మీద పడే అసలు నీకేమైనా సంబంధమా? వాళ్ళు ఇష్టం ఉన్న కాడ ఉంటారు, వాళ్ళు ఇష్టం ఉన్న సినిమా తీస్తారు, వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. నీకేమైనా సంబంధమా? నీకేమన్నా ద్రోహం చేసిరా? నిన్నేమన్నా చేసిరా? నువ్వు ఎవరి మాటలు పట్టుకొని మాట్లాడుతున్నావు? ఎవడిచ్చిన ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎవడివి? నీకేం సంబంధము? కొంచెమన్నా తెలివి ఉన్నదిరా? తీగి అవలెమ్ముండాడుకొని ఉన్నట్టు నువ్వు జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆయంకాల ప్రాంతాల మధ్యలో ఆంధ్రోళ్ళకు తెలంగాణ ప్రజలు కలిసి ఉన్నప్పుడు వాళ్ళని విడగొట్టి రెచ్చగొట్టే మాటలు మాట్లాడతా నేను తొక్కి చంపుతా చెప్తున్నా. నువ్వు కరెక్ట్గా ఉండవు. నువ్వు ఎవడు మాట్లాడిస్తుండో నీతో కానీ నువ్వు చచ్చిపోతావు దెబ్బకు. నువ్వెవడిరా సినీ పరిశ్రమ తట్టాపుట్ట జరుపుకొని పోనడానికి? నువ్వెవడివే? నీకేం అధికారం ఉందిరా? నువ్వు ముఖ్యమంత్రివా ఏమన్నా? ఎవడున్నాడు రా నీ వెనక? యాంకల తెలివితక్క ముండాడుకుని ఉన్నట్టుంది. యాంకల తాగి మాట్లాడుతున్నావా నిజంగా మాట్లాడుతున్నావా? మనకు తెలివి ఉన్నదిరా? నువ్వు మామూలు జనాల కాడ ఉన్న తెలివి కూడా లేదు నీ దగ్గర. లేనిపోని పంచాలు పెట్టి లేనిపోని గొడవలు పెడుతున్నావు నువ్వు. వాళ్ళు ఇష్టమైన కాడ ఉంటారు, నువ్వమ్మంటే పోతారా వాళ్ళు ఏమన్నా? వాళ్ళు ఏమన్నా వచ్చిరా? వలస వచ్చారు వాళ్ళు ఏమన్నా? 40 ఏళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళు ఇలా. ఆంధ్ర పోకుండా నువ్వు పోమంటే పోతారా? కొంచెం నాలెడ్జ్తో మాట్లాడు, చక్కగా మాట్లాడుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏమంటున్నావు?